ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు నరేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే అసలు పాలన ఉన్నట్టే అనిపిస్తలేదు. చూద్దాం, ఇంకా ఉంది 4 సంవత్సరాలు. ఇప్పుడైతే ప్రజెంట్ ఏమనిపిస్తలేదు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అంత బెటర్ ఏం లేదు. వాళ్ళు చెప్పుకోవడానికి చాలా చేశారు కదా. ఇప్పుడు ఇవన్నీ ఆయన చేసిన దానికి నా పేర్లు మారుస్తున్నట్టే ఉంది. బోర్డులు మారుస్తుండు. జస్ట్ ఆయన ఒకటి చేసి ఈయన ఇంకోటి చేస్తుండు. టిట్ ఫర్ టాట్ అట్లనే ఉంది ప్రజెంట్ అయితే. అంటే ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారెంటీలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? లబ్ధి చేకూరినాయా? మరి నాకైతే తెలియదు, నేను తెలియదు. మరి అయిందా లేదా అనేది కూడా తెలియదు. జస్ట్ చెప్తున్నారు అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది బాగుంది. అంటే గవర్నమెంట్ కాలేజీలు కానీ, మెడికల్ సీట్లు కానీ, కాళేశ్వరం కానీ, వాటర్ కానీ. మాది ఇక్కడనే సూర్యాపేట లోకల్ మాది. ఇంతకుముందు అసలు వాటర్ లేదు మాకు. ఇప్పుడు ఈయన రావడం ద్వారా అసలు సూర్యాపేట చాలా సస్యశ్యామలంగా ఉంది. ఇప్పుడు చూస్తే మొత్తం పొలాలన్నీ ఎండుకుపోయినాయి. ఇదే చాలీగా అసలు మార్పు వచ్చిందా రాలేదని చెప్పడానికి. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? గణేష్, ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ ఎంప్లాయీ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదండి, బాగానే ఉంది ప్రస్తుతానికైతే. ఏ విధంగా అంటే ఆర్థిక పరంగా కానీ, జాబ్ గురించిలో కానీ నోటిఫికేషన్ ప్రస్తుతానికైతే ఆయన అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ రాలేదు. కానీ ప్రీవియస్ పెండింగ్లో ఉన్నాయన్నీ క్లియర్ చేయించి వాటికి పోస్టింగ్ అయితే ఇప్పిస్తున్నారు. దాని పరంగా బెటరే అండి. అండ్ ఆర్థికంగా కూడా కొంచెం పర్లేదండి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకుండా ఉన్న వాటిని మంచిగానే చేస్తున్నారండి. మరి ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా అందుతున్నాయి అంటారు సార్ ప్రజలకి? 6 గ్యారెంటీలు కూడా. 6 గ్యారెంటీలలో అంటే మహాలక్ష్మి ఇది బస్ ఫ్రీ అయితే అది పర్లేదు. ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఫ్రీగా వెళ్తున్నారండి. అండ్ గ్యాస్ సబ్సిడీ ఏదైతే ఉందంటే అది కూడా 500 రూపీస్కే వస్తుంది. రిమైనింగ్ బ్యాలెన్స్ అకౌంట్లోకి వస్తున్నాయి. రైతు బంధు కూడా వస్తున్నాయి. మెసేజ్ కూడా ఉంది, చూపించమంటే చూపిస్తాను. పర్లేదండి ప్రస్తుతానికైతే 1 by 1 లేట్ అయినా కూడా కొంచెం మంచిగానే చేస్తున్నారు. పర్లేదు. ఒకదాని తర్వాత ఒకటి అన్ని జరుగుతున్నాయి. పర్లేదు. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన కూడా ఇంకా బాగుండేది, కానీ అప్పులు ఎక్కువ అయిపోయాయి. ఇక అప్పులను ఈయన సవరించుకుంటూ ఏమంటారు ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ రాష్ట్రాన్ని అయితే గాడిలో పెడుతున్నారు. పర్లేదండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు కృష్ణ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పాలంటే రియల్ ఎస్టేట్ అనేది చాలా డౌన్లో ఉందండి. వాస్తవంగా డౌన్లో ఉన్నప్పుడు హైడ్రా అనేది వచ్చింది. హైడ్రా వల్ల చాలా మంది జనాలు భయభ్రాంతులై ఏది కొనాలి ఏది కొనకూడదు. హైడ్రా అనేది మంచిదే, దీన్ని హర్షించదగ్గ విషయమే, మంచి విషయం. కాకపోతే ఈ చెరువు చికం భూములు అనేది కొంతకాడికి కాపాడడం జరిగింది రేవంత్ రెడ్డి వల్ల. ఓకే, దీన్ని మేము ఎవరైనా స్వాగతించాలి. రెండో విషయం ఏంటంటే ప్రజెంట్ ఇలా నేనే ఉన్నా, నాదే ప్లాటు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయినా రిజిస్ట్రేషన్ ఆ ప్లాటు చేయించుకున్నాను, వేరే వాళ్ళు అమ్మడానికి పోయినప్పుడు వాళ్ళు ఏమంటారు, LRS 100% కట్టాలంటే కడితేనే రిజిస్ట్రేషన్ చేస్తా అని సబ్ రిజిస్టర్ గారు చెప్పింది. సరే ఓకే, మరి LRS మీరు కట్టించుకోండి అంటే మా దగ్గర లేదండి, మీరు మున్సిపాలిటీ ఆఫీస్కి పోవాలండి, ఇది మున్సిపాలిటీ ఆఫీసులే పడుతుంది. సరే అక్కడి నుంచి మేమేం చేసినాం, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మున్సిపాలిటీ ఆఫీస్కి పోవడం జరిగింది. మున్సిపాలిటీ ఆఫీస్కి పోయినప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్లో వాళ్ళు ఏమంటారు, LRS అనేది మేమే కట్టుకుంటాం కానీ మా సర్వర్ అనేది డౌన్ ఉందండి, ఇప్పుడు మీకు ఇవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది అనేది, క్యూ చాలా ఉందండి, కొంచెం సర్వర్ డౌన్ ఉంది, టైం పడుతుంది అని చెప్పి వాళ్ళు. కస్టమర్ అనే వ్యక్తి ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం ఇటు MR ఆఫీస్ తిరగాల, ఇటు మున్సిపాలిటీ ఆఫీస్ తిరగాల, ఇటు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోవాలి. వ్యవస్థ అనేది ఎట్లా ఉండాలంటే ఏదైనా ఒకే దాంట్లో ఉండాలి. LRS కట్టించుకోవడం కానీ, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, అసౌకర్యాలకు గురి కాకుండా ఒక దగ్గర అనేది జరగాలని నా ఆలోచన. అయితే పాలన అనేది బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే వ్యవస్థను అనేది సరైన గాల్లో అనేది ఉండాలని మా ఆలోచన. ఇప్పుడు ఎవరైనా సరే ప్రజలకు, ఎవరైనా గవర్నమెంట్కు ప్రజలకు అనుసన్యాయంతో నడిస్తే ఏ పాలనైనా చాలా బాగుంటుందండి. నేను పాలన బాగలేదనేది నేను చెప్పను, కాకపోతే ఏంటంటే నేను అసౌకర్యానికి గురైన కాబట్టి నా విషయం మీకు చెప్పడం జరుగుతుంది. LRS కట్టాలి అంటే ఇటు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతేనేమో మున్సిపాలిటీ ఆఫీస్కి పోమంటుంటే, మున్సిపాలిటీ ఆఫీస్కి పోతేనేమో
ఇది మాకు ఇది టైం పడుతుంది, మాకు కలెక్టర్ కాడి నుంచి అది రావాలి. మొన్న కలెక్టర్ గారు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు, ఎల్ఆర్ఎస్ అనేది 100% అండి, మీరు కట్టాలి, కడితేనే రిజిస్ట్రేషన్లో అనేది అవుతుందని చెప్పారు. కానీ అవుతుంది అని చెప్పారు, బాగానే ఉంది. కానీ కట్టించుకునే దాంట్లో గవర్నమెంట్లో శాఖలో కొన్ని అవకతవక లోపాలు అనేవి ఉన్నాయి. ఎందుకు లోపాలు ఉన్నాయి? అక్కడికి పోతే నెట్ సరిగా రావట్లేదండి, మాకు సర్వర్ డౌన్ ఉందని వాళ్ళు చెప్పడం, మేము కాగితాలు పట్టుకుని ఇటు ఉరకాల అటు ఉరకాల అనేది ప్రజలే ఆలోచిస్తున్నారు అన్నట్టు. ఏది మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడం అనేది వాళ్ళ ఆలోచన. ఏదైనా సరే గవర్నమెంట్ ఏం చేయాలి, సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎల్ఆర్ఎస్ సంబంధించిన విభాగం అనేది పెడితే కస్టమర్ వస్తాడు, ఆ ఎల్ఆర్ఎస్ ఎంత ఉందో పే చేస్తారు, మిగతా రిజిస్ట్రేషన్ చేసుకొని బయటకు వెళ్ళిపోతారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒక దగ్గర ఉంది, మున్సిపాలిటీ ఆఫీస్ ఒక దగ్గర ఉంది. ఇక్కడ తిరగడంలో టైం పోతుంది. జనాలను అటు ఇటు ఇబ్బంది కదండి, చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం. ఉదయం వచ్చినోడు ఈ ఎల్ఆర్ఎస్ ఎప్పుడు కట్టించుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించుకోవాలి, దానివల్ల అసౌకర్యానికి గురవుతుంది. దీన్ని పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని గమనించి సరైన గాల్లో పెట్టి నడిపేయాలనేది నా ఆలోచన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ ఉన్న పాలన ఏముందండి, ఇప్పుడు పాలన ఎవరైనా యాజ్ అ సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపేయాలని ఎవరైనా కోరుకుంటాం, ప్రజలను కూడా అదే కోరుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే వారు 1000 రూపాయలు ఎల్ఆర్ఎస్ అనేది కట్టించుకుంటు కానీ ఫుల్ మెడ్స్ కట్టించుకోలేదు. వారు కూడా కట్టించుకొని 1000 రూపాయలు కట్టిన వారికే ప్లాట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి, సరే ఆ 1000 రూపాయలు కట్టడం జరిగింది, రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అదే ప్లాట్ నేను ఇలా అమ్మకానికి పోతే ఫుల్ మెడ్స్ ఎల్ఆర్ఎస్ కట్టండి, రిజిస్ట్రేషన్ చేస్తలేదు సబ్ రిజిస్టర్ గారు. మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే మీ ప్లాట్ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది అన్నారు. అయితే మాలాంటి వ్యక్తులం ఏంది, రియల్ ఎస్టేట్ రిజిస్టర్లో ఒక ప్లాట్ ఇలా కొనుక్కుంటాం, రేపు అమ్ముకుంటాం. ఈ ఎల్ఆర్ఎస్ కట్టడం అంటూ కూడా వాళ్ళకి పెనుభారం. ఇవాళ ఒక ఎల్ఆర్ఎస్ కట్టాలంటే ఒక ప్లాట్కి వచ్చేసి దాని లొకేషన్ వాల్యూ బట్టి 60 నుంచి 70 లక్షలు పడుతుంది, 70,000 రూపాయలు పడుతుంది. 70,000 రూపాయలు వాల్యూ పడుతుంది. అని ఈ ప్లాట్ కొనే వ్యక్తి 15 లక్షలు పెట్టి ప్లాట్ ఎడ కొనాలి, దానికి సబ్ రిజిస్టర్ వాల్యుయేషన్ కట్టాలంటే దానికి ఒక 30,000 వస్తుంది, ఈ ఎల్ఆర్ఎస్కి ఒక 70,000 వస్తుంది. అతనికి పెనుభారం అవుతుంది. సో దీన్ని కూడా ఎల్ఆర్ఎస్ అనేది కూడా ఆ ఏరియాని బట్టి చూసి తీసుకుంటే దాన్ని ఒక సవరణ చేసి తీసుకునేది బాగుంటుంది మా ఆలోచన. థ్యాంక్ యూ సార్. ఓకే మంచి. నమస్తే అమ్మా. చెప్పండి. మీ పేరమ్మా? నా పేరు రమ. ఏం చేస్తారమ్మా? మేము ఏం చేయము, హౌస్ వైఫే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన ఏం చేయలేడు మాకు ఇంతవరకు అయితే ఏం కాలే, ఒక్క పని కూడా కాలే. మాకు రైతు బంధు డబ్బులు మాఫీ అవుతాడు అన్నాడు, అవి కాలేవు. మరి మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకైతే ఏ పని కూడా కరెక్ట్ కాలే. అదేగా ఇప్పటివరకు ఏం అందలేమంటారు? ఏం అందలే. కరెంటు, గ్యాస్ ఏది కూడా మేము పెట్టుకోలేదు. మరి ఫ్రీ గ్యాస్ అన్నాడు, 500 గ్యాస్ అన్నాడు, అది రాలేదు. మరి దరఖాస్తు పెట్టుకోలేదా? పెట్టుకున్నా కానీ రాలే. మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు అన్నాడు, మరి అది కూడా మాకు ఇంతవరకు అయితే రాలేదు. మాకు ఇంతవరకు అయితే ఏం చేయలేదు. మరి ఇది 2500ది ఉండేగా గృహలక్ష్మిది, మరి అది కూడా కాలేగా. మరి రైతు బంధు డబ్బులు మాఫీ అయితే అన్నాడు కానీ కాలేవు. మరి మాకైతే 3-4 గంటల సంది అయితే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఇప్పుడన్నా అయితే అంటే ఇప్పుడు కూడా కాలే మాకు. ఇంకా అదే చెప్పేది ఏం లేదు. మాకు రేవంత్ రెడ్డి అనవసరం చేసినట్టు అనిపిస్తుంది ఓటు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉంది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇల్లు వచ్చింది, మా పిల్లలతో మేము హ్యాపీగానే ఉన్నాం. కానీ ఇప్పుడు మాకు సుక్కలేందో చూపిస్తుంది రేవంత్ రెడ్డి. అప్పుడు మాకు రైతు బంధు డబ్బులు వచ్చినాయి, రైతు బీమా డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ ఇప్పుడు మాకు అన్నీ కూడా కట్ అయినాయి, ఏ డబ్బులు రాకుండా అయినాయి. మా పరిస్థితి అయితే చెప్పుకోలేక ఉన్నాం మేము. థ్యాంక్స్ అమ్మా.